నమస్తే, నేను మీ అశ్విని కుమార్. కోవిడ్ పాండమిక్ అప్పుడు ఒక ఆర్గనైజేషను ఒక 5 లక్షల మంది పైన వాలంటీర్స్ స్వయంగా రంగంలోకి దిగారు. 46 లక్షల పైన ఫుడ్ ప్యాకెట్స్ డిస్ట్రిబ్యూషను, 480 పైన రిలీఫ్ క్యాంపు, ట్రీట్మెంట్ సెంటర్సు, అట్లాగే ఒక 92,000 లొకేషన్స్ భారతదేశం మొత్తంలో కూడా దీనికి సంబంధించి రంగంలోకి దిగింది ఒక ఆర్గనైజేషన్. ఇలా క్యాంప్స్ ఇవన్నీ చేస్తున్నప్పుడే భారతదేశంలో ప్రతిపక్ష పార్టీ అయిన కాంగ్రెస్ పార్టీ ఆ కోవిడ్ వ్యాక్సిన్ని విమర్శిస్తూ వచ్చింది. అట్లాగే ఆ రిలీఫ్ క్యాంప్స్లో డాక్టర్స్ ట్రీట్మెంట్ ఇస్తుంటే ఆ డాక్టర్స్ను కూడా మాఫ్ చేసింది. నేను చెప్తున్న ఆర్గనైజేషన్ పేరు ఆర్ఎస్ఎస్ని కాంగ్రెస్ పార్టీ కొత్తగా ఒకటి రంగంలోకి తీసుకొచ్చింది. ఎప్పుడు ఏ టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్ గురించి కూడా బ్యాన్ చేయమని మాట్లాడిన పార్టీ కొత్తగా బ్యాన్ ఆర్ఎస్ఎస్ అని చెప్పి ఇప్పుడు కొత్తగా ఒక స్టేట్మెంట్ ఇచ్చింది. ఆ స్టేట్మెంట్ ఇచ్చింది కూడా స్వయాన ఏఐసిసి ప్రెసిడెంటు మల్లికార్జున్ ఖర్గే కుమారుడు ప్రియాంక్ ఖర్గే అతి కష్టం మీద ఎమ్మెల్యేగా గెలిచాడు. అక్కడ ఆయనకి నియోజకవర్గంలో కూడా ఉన్న పేరు పోయింది. ఏదో ఒకటి మాట్లాడాలి. ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ కేంద్రంలో కనుక అధికారంలోకి వస్తే ఆర్ఎస్ఎస్ని బ్యాన్ చేస్తాము, ఎందుకంటే ఆర్ఎస్ఎస్ సెక్యులరిజము సోషలిజంకి వ్యతిరేకంగా పనిచేస్తుందంటూ కూడా ఒక స్టేట్మెంట్ ఇచ్చారు కర్ణాటకలో మంగళవారం నాడు. తెలిసిపోయింది 3 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఎక్కడా కూడా అనుకున్నది సాధించలేదు. నాలుగోసారి కూడా కష్టంగా కనబడుతోంది గ్రౌండ్ లెవెల్లో. సో ఏదో ఒకటి ఒక కాంట్రవర్సీ క్రియేట్ చేయాలి, ఒకటి తెర మీదకి తీసుకురావాలి. ఈసారి ఫోకస్ అంతా కూడా ఆర్ఎస్ఎస్ మీద పెట్టింది. ఆర్ఎస్ఎస్ ఆర్గనైజేషన్ అందరికీ తెలిసిందే. 5 మిలియన్ల పైన యాక్టివ్ మెంబర్స్ ఉన్నారు. వీళ్ళంతా కూడా ఒక పెద్ద ఫోర్స్ అని చెప్పచ్చు. ఎప్పుడు ఏం ఆపద వచ్చినా కూడా, ఉదాహరణకి పార్టీషన్స్ దేశ విభజన సమయంలో కూడా అప్పుడు జరుగుతున్న రక్తపాతాన్ని ఆపటానికి ప్రభుత్వానికి కష్టమైపోతే ఆర్ఎస్ఎస్ రంగంలో దిగింది. 3,000 రిలీఫ్ క్యాంప్స్ పెట్టింది రెఫ్యూజీలు పాకిస్తాన్ నుంచి వచ్చిన వాళ్ళందరినీ కూడా ఆదుకోవటానికి. 1948లో ఫిబ్రవరి 4వ తారీఖు అప్పుడు ప్రధానిగా ఉన్న నెహ్రూ ఆర్ఎస్ఎస్ చీఫ్ మాధవ్ గోల్వల్కర్ని అరెస్ట్ చేశారు కారణం లేకుండానే. 5 నెలలు ఆయన్ని జైల్లో ఉంచారు. ఆ తర్వాత ఏమి ఎవిడెన్స్ లేదంటూ కూడా విడుదల చేశారు. తర్వాత ఆయనకి వ్యతిరేకంగా ఏమీ ఎవిడెన్స్ దొరక్క. ఆర్ఎస్ఎస్ 1984 కూడా మర్చిపోకూడదు. సిక్కులు ఓచకోదా కాంగ్రెస్ జీనోసైడ్ తీసుకొచ్చినప్పుడు ఆర్ఎస్ఎస్ వర్కర్సే మొత్తం చాలామందిని కాపాడారు సిక్కులనంతా కూడా. ఇది నేను చెప్తున్నది కాదు, ఖుష్వంత్ సింగ్ ఆయన స్వయంగా చెప్పారు కూడా. నెహ్రూ డైనాసిటీ మనం చూస్తే కనుక మొదటి నుంచి కూడా ఆర్ఎస్ఎస్ మీద ఎందుకో వ్యతిరేకత, ఆర్ఎస్ఎస్ మీద అణిచివేయాలి అనే ఒక స్టెప్ వేసుకుంటూ వచ్చింది నెహ్రూ డైనాసిటీ. నెహ్రూ, ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీ, ప్రస్తుతం రాహుల్ గాంధీ దాకా. కారణాలు అనేకం ఉన్నాయి. ఆర్ఎస్ఎస్ ఎందుకంటే ఆర్ఎస్ఎస్ బ్యాక్డ్ జనసంఘ్ కానీ ఇవన్నీ తీసుకుంటే అసలు ఏం జరిగింది అప్పటి నుంచి ఒకసారి మనం చూసుకుంటే కనుక ఎందుకు ఆర్ఎస్ఎస్కి భయపడుతుంది కాంగ్రెస్. ఆర్ఎస్ఎస్ క్లియర్గా పార్టీషన్ సమయంలో అప్పుడు ఫోర్ ఫ్రంట్లో ఉంది. పబ్లిక్ ఒపీనియన్ అంతా తీసుకుంటలో, అలాగే నెహ్రూ వాళ్ళ టీంని అంతా కూడా ఎక్స్పోజ్ చేసింది కూడా ఆర్ఎస్ఎస్ ఆ సమయంలో. ఆ తర్వాత ఆర్ఎస్ఎస్, జనసంఘ్ వీళ్ళు మేజర్ రోలు. కాంగ్రెస్ 9 రాష్ట్రాల్లో 1967లో ఓడిపోవటానికి ఆర్ఎస్ఎస్, జనసంఘ్ కలిసి పనిచేసినాయి. దాని రిజల్టే 1967లో కాంగ్రెస్ 9 రాష్ట్రాల్లో ఓడిపోయింది. అంతేకాకుండా ఆర్ఎస్ఎస్, జనసంఘ్ క్లియర్గా మేజర్ రోలు ప్లే చేసినాయి ఎమర్జెన్సీకి ఎగైనెస్ట్గా. అలాగే అప్పుడున్న ఇందిరాగాంధీ ప్రభుత్వానికి ఆ ఎమర్జెన్సీ వ్యతిరేకంగా గట్టిగా పోరాడింది ఆర్ఎస్ఎస్, జనసంఘే. అందుకే కాంగ్రెస్ కానీ ఆ డైనాసిటీ పవర్ వీళ్ళంతా కూడా 1977లో ఓటమి చెందారు లోక్సభ ఎన్నికల్లో. ముఖ్యంగా ఆర్ఎస్ఎస్, జనసంఘ్ ఎక్కువ మెజారిటీ ప్రజెన్స్ ఉన్న రాష్ట్రాల్లో తుడిచిపెట్టుకుపోయింది కాంగ్రెస్ పార్టీ 1977 ఎన్నికల్లో. ఆ తర్వాత కూడా 9 రాష్ట్రాల్లో 1978లో కాంగ్రెస్ ఓడిపోయింది. ఎందుకంటే అప్పుడు కూడా ఆర్ఎస్ఎస్, జనసంఘ్ జనతా పార్టీకి మద్దతు తెలిపినాయి.
రాజీవ్ గాంధీ విషయం తీసుకున్నా కూడా ఆ తర్వాత రాజీవ్ గాంధీ 1989లో ఎలక్షన్లో ఓడిపోయారు. ఆర్ఎస్ఎస్ బ్యాక్ అయిన బీజేపీ ఇప్పుడు లీడింగ్ అపోజిషన్ పార్టీ కింద ముందుకు వచ్చింది. ఆ బీజేపీ అప్పుడు లీడింగ్ అపోజిషన్ పార్టీకి రావడానికి కూడా కారణం ఆర్ఎస్ఎస్ఏ. సో కాంగ్రెస్ ఎప్పుడు కూడా 1989 ఆ ఓటమి తర్వాత సింగిల్గా మెజారిటీ వచ్చేది లేదు కాంగ్రెస్ పార్టీకి 1989 తర్వాత. ఆ తర్వాత 2 లోక్సభ ఎలక్షన్స్లో కూడా కాంగ్రెస్ ఫెయిల్ అయింది. లీడర్ ఆఫ్ అపోజిషన్ కింద కూడా రావడానికి ఫెయిల్ అయింది 2 లోక్సభ ఎలక్షన్స్లో. అంతదాకా ఎందుకు, ప్రస్తుతం ఉన్న ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ కూడా 2019లో ఓడిపోయారు. ఆయన హోమ్ కాన్స్టిట్యుయెన్సీ అమేథీ అని. ఆఖరికి ఆయన ఇప్పుడు వాయనాడ్ నుంచి పోటీ చేయాల్సి వచ్చింది. దీనికి కారణం అంతా కూడా ఆర్ఎస్ఎస్ బ్యాకే. సో కాంగ్రెస్ పూర్తిగా డెస్పరేషన్లో ఉంది. ఎందుకంటే యాంటీ బీజేపీ ఏలియన్ పార్టీస్ అంతా కూడా జరిగిన 3 ఎన్నికల్లో కూడా ఎక్కడ వాళ్ళు మెజారిటీ సాధించుకోవటంలో విఫలమయ్యారు. సో ఫుల్ డెస్పరేట్ స్టేజ్లో ఉంది కాంగ్రెస్ పార్టీ. అందుకే పూర్తిగా ఇప్పుడు ఫోకస్ పెట్టింది ఆర్ఎస్ఎస్ మీద. ఆర్ఎస్ఎస్ ఎర్స్ట్వేల్ అప్పుడు జనసంఘ్ అనొచ్చు, ఎమర్జెన్సీ మూవ్మెంట్ అప్పుడు, ఇప్పుడు అంతా కూడా మద్దతు ఇచ్చింది ఆర్ఎస్ఎస్ అని కాంగ్రెస్ గ్రహిస్తోంది. ఇప్పుడు లోక్ సంఘర్ష్ సమితి అట్లాగే 1977లో మొట్టమొదటిసారిగా కాంగ్రెస్ని చావుదెబ్బ కొట్టింది కూడా ఆర్ఎస్ఎస్ అని గ్రహించింది. జనతా పార్టీ, ఆ తర్వాత జనతాదళ్ ఎక్స్పెరిమెంటు, ఇప్పుడు ఎన్డీఏ, బీజేపీ అట్లాగే పిఎం మోడీ, వీళ్ళందరికీ కూడా ఆర్ఎస్ఎస్ బ్యాక్ నుంచి గ్రౌండ్ లెవెల్లో, గ్రాస్ రూట్ లెవెల్లో వర్క్ చేసుకుంటూ వస్తుంది. సో ఆర్ఎస్ఎస్ని బీజేపీ నుంచి దూరం చేసినా లేదా కట్ చేస్తేనే కానీ వాళ్ళు కాంగ్రెస్ పార్టీ అనుకున్నది సాధించలేరు, కాంగ్రెస్ పార్టీ ముందుకు అడుగు వేయలేదు అని చెప్పి ప్రస్తుతానికి కాంగ్రెస్ నాయకులు ఆర్ఎస్ఎస్ మీద గురిపెట్టారు. కానీ వాళ్ళకి అర్థం కాని విషయం, ఆర్ఎస్ఎస్ ఇప్పటికే బీజేపీ అధికారంలో లేని రాష్ట్రాల్లో కూడా పని ప్రారంభించింది. బీజేపీని అధికారంలోకి తీసుకురావటానికి కాంగ్రెస్ని భారతదేశం నుంచి ముక్తన్న వైపే ఆర్ఎస్ఎస్ పనిచేస్తుంది. ప్రియాంక్ ఖర్గే లాంటి వాళ్ళు స్టేట్మెంట్స్ ఇచ్చినా కూడా ఆర్ఎస్ఎస్ వాళ్ళ యాక్టివిటీస్ ఆపుతూ, ఆర్ఎస్ఎస్ అనేది ఒక నేషన్ కోసం పనిచేస్తుంది, ఆ నేషన్ కోసం పనిచేసే పార్టీ వైపుకే మద్దతు తెలుపుతుంది. ప్రస్తుతం ఆర్ఎస్ఎస్ని బీజేపీని విడగొట్టాలి అనుకుంటాం కాంగ్రెస్ నాయకులకి పగటి కలే అవుతుంది ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో. థ్యాంక్ యూ.